తెలుగు బుల్లితెర ప్రపంచంలో ఉదయభాను తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది. అప్పట్లో పాపులర్ యాంకర్ ఎవరు అంటే వెంటనే ఉదయభాను పేరు చెప్పేవారు. అంతలా ఫేమస్ అయిన ఈ యాంకర్ ఈ మధ్య బాలకృష్ణ గురించి చెప్పిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒకప్పుడు యాంకర్ ఉదయభానుని బుల్లితెర శ్రీదేవి అని పిలిచేవారు. అంతలా ఈ యాంకర్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. యాంకర్గానే కాకుండా కొన్ని సినిమాలలో కూడా నటించి ఉదయభాను సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకుంది. అప్పట్లో హీరోయిన్స్కి సమానంగా ఉదయభానుకి పాపులారిటీ ఉండేది. అయితే తెర మీద ఎంతో సాఫీగా సాగిన ఆమె జీవితం తెర వెనుక మాత్రం కొన్ని ఇబ్బందులు పడింది. కాగా పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా సినిమాలకు బుల్లితెరకు కొద్ది సంవత్సరాల పాటు దూరమైంది. ఇక ఈ మధ్యనే మళ్ళీ ప్రోగ్రామ్స్లో కనిపిస్తోంది ఉదయభాను. ఈ క్రమంలో ఈ మధ్య ఒక ప్రోగ్రాంకి అటెండ్ అయిన ఉదయభాను బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నేను ఇండస్ట్రీ నా కుటుంబం అనుకున్నాను. ఎంతోమందికి ఫోన్ చేశాను, కానీ ఎవరూ స్పందించలేదు. బాలయ్యకు మాత్రం ఒక చిన్న మెసేజ్ పెట్టాను. నాకు పిల్లలు పుట్టారు. ఇది నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. మీరు కుదిరితే తప్పకుండా వచ్చి ఆశీర్వదించండి అని. వెంటనే బాలయ్య అరగంట తర్వాత నాకు ఫోన్ చేశారు. బాలయ్య చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. తనకు తర్వాత రోజు అనంతపూర్లో మీటింగ్ ఉంది, కానీ పర్వాలేదు, జర్నీ చేసి వచ్చి నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అని అన్నారు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆ తర్వాత బాలయ్య తన పిల్లల ఈవెంట్స్కి వచ్చి గంట సేపు అక్కడే ఉండి అందరితో ఫోటోలు దిగారని, చుట్టం చూపుకు వచ్చినట్టు కూడా వచ్చి వెళ్ళలేదని, నిజంగా బాలయ్య దేవుడని, అప్పుడు తను చాలా ఎమోషనల్ అయినట్టు ఏడుస్తూ మరీ చెప్పుకొచ్చింది ఉదయభాను.